మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా అనుకూలించాలంటే, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకత తొలగింపజేసుకొని అనుకూలత పొందాలంటే, ఎలాంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపిస్తే అద్భుతంగా ప్రతి రాశి వారికి కలిసొస్తుందో, మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో మేషాది ద్వాదశ రాశుల భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి సూర్యుడు మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 9వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 6 రోజులు 10వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఎవరికైనా మిథున రాశి వాళ్ళకి ఆఫీసులో టెన్షన్స్ ఉంటే 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మాత్రమే ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత టెన్షన్స్ ఉండవు. ఆఫీసులో అందరూ అనుకూలంగా ఉంటారు. కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు. బాస్ అనుకూలంగా ఉంటాడు. వర్క్ చాలా ఈజీ అయిపోతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆఫీసులో మంచి హోదా, పరపతి, స్టేటస్, గౌరవము ఇవన్నీ పొందే యోగం చాలా ఎక్కువగా మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో కనిపిస్తున్నాయి. మార్చి 14 వరకే ఆఫీస్ పాలిటిక్స్, ఆఫీసులో టెన్షన్స్, పని ఒత్తిడి ఇవన్నీ ఉంటాయి. మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో ఆఫీసులో మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లు ఉంటుంది. పాలిటిక్స్లో కూడా మార్చి 15 నుంచి చాలా బాగుంటుంది. అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా బాగుంటుంది. తండ్రి వైపు బంధువుల సపోర్ట్ కూడా మార్చి 14 వరకు పెద్దగా లేకపోయినా మార్చి 15 నుంచి చాలా అద్భుతమైన సపోర్ట్ పొందగలుగుతారు. కాబట్టి రవి బాగున్నాడు కాబట్టి ఈ రకమైన ప్రయోజనాలన్నీ చేకూరుతాయి. మొదటి 4 రోజుల్లో మాత్రమే రవి బలం లేదు కాబట్టి ఆ సమయంలో సూర్యాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయండి. ఆ 4 రోజుల్లో కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే బుధుడు 9వ స్థానంలో మిథున రాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మిథున రాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు రావటం కష్టం. నిరుద్యోగులు ఎవరికైనా సరే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తే కొంచెం ఆలస్యంగా ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అంటే ఇంటర్వ్యూలో గ్రూప్ డిస్కషన్ పోవటం, లాస్ట్ రౌండ్లో ఫెయిల్ అయిపోవటం, జాబ్ చేతి వరకే వచ్చి మిస్ అవ్వటం, ఇలాంటివన్నీ మిథున రాశి నిరుద్యోగులకి బుధుడి బలం లేకపోవటం వల్ల కలుగుతాయి. అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ఊహించిన స్థాయిలో లాభాలు కనిపించవు. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, నిరుద్యోగులకు ప్రతికూలత ఉంది కాబట్టి బుధుడి బలం పెరగాలంటే నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అదేవిధంగా కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు కూడా వ్యతిరేకంగా ఉన్నాడు. 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉండటం వల్ల ప్రాపర్టీ ఆస్పెక్ట్లో అంత గొప్పగా ఉండదు. ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా మంచి రేటు రాదు. ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా తక్కువ రేటు కొనుక్కోవటం సాధ్యపడదు. ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో అంత గొప్పగా మిథున రాశి వాళ్ళకు ఉండదు. కుజుడి బలం లేదు కాబట్టి ఈ విధంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ కూడా ఒడిదుడుకులతో ఉంటుంది. అలాగే బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవ్వటం కూడా కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. కుజుడి బలం పెరగాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. అధిష్టాన దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి శుక్రుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 10వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. జాబ్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాబ్ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. కొలీగ్స్తో, బాస్తో అనుకూలంగా ఉండండి. లేకపోతే ఏ క్షణమైనా మిథున రాశి వాళ్ళకి జాబ్ రిలేటెడ్గా పెద్ద టెన్షన్ వచ్చే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా అంత గొప్ప లాభాలేవి కనిపించవు. సాధారణమైన లాభాలు మాత్రమే ఉంటాయి. శుక్రుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. 10వ ఇంట్లో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే తప్పకుండా శుక్రుడి బలం కోసం నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని ప్రతిరోజు వినాలి. ఓం శ్రీ రాజమాతంగి అయిన మహా అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు శుక్రుడి బలం పెరుగుతుంది. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా బుధుడి బలం లేదు,
కుజుడి బలం లేదు. అదేవిధంగా శుక్రుడి బలం లేదు. కేవలం సూర్యుడి బలం మాత్రమే 15వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో ఉంది కాబట్టి, సాధ్యమైనంత వరకు బుధుడు, కుజుడు, శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే, అప్పుడు ఈ 10 రోజుల్లో కూడా సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందటానికి మిథున రాశి వాళ్ళకి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి ద్వాదశ రాశుల వారికి సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే, సంవత్సరం అంతా లక్ష్మీదేవి యోగించాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. లక్ష్మీ కటాక్షం కలగాలని భావించే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసినా సరే కనీసం ఒక్క చొక్క ఆవు నెయ్యి వేసి దీపం పెట్టండి. ఆవు నెయ్యితో దీపం పెడితే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. అలాగే చాలామందికి కుటుంబంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవాలంటే 2 తేనె చుక్కలు దీపారాధన కుందిలో వేసి దీపాన్ని వెలిగించండి. అలా చేయటం ద్వారా కుటుంబంలో ఎలాంటి విభేదాభిప్రాయాలున్నా ఆ విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇంట్లో ఆడవాళ్ళు తప్పకుండా కొన్ని నియమాలు పాటించండి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే, ఇంట్లో ఆహారం వ్యర్థం కాకూడదు. ఏ ఇంట్లో అయితే వండిన అన్నం గాని, పదార్థాలు గాని వ్యర్థమైపోతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. సాధ్యమైనంత వరకు ఆహారం వ్యర్థం కాకుండా చూసుకోండి. అలాగే ఇంట్లో దంపతుల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఏ ఇంట్లోనైనా తరచుగా గొడవలు అవుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడలేదు, దరిద్ర దేవత ప్రవేశించిందని మనం అర్థం చేసుకోవాలి. అటువంటప్పుడు ఏం చేయాలంటే సంధ్యాదీపాన్ని వెలిగించాలి. ఏ గృహంలో అయితే సాయంకాలం పూట ఇంటి ఇల్లాలు సంధ్యాదీపం పెడుతుందో ఆ ఇంట్లో కుటుంబ కలహాలు ఉండవు, దరిద్ర దేవత వెళ్ళిపోతుంది, లక్ష్మి ఇంట్లో నిలబడుతుంది. సంధ్యాదీపం వెలిగించటానికి స్నానం చేయాల్సిన అవసరం లేదు. కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని పూజ గదిలో ఇంటి ఇల్లాలు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ సంధ్యాదీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత గుమ్మానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గుమ్మానికి ఇరువైపులా వెలిగించకపోయినా పూజ గదిలో మాత్రం సంధ్యాదీపాన్ని ఆడవాళ్ళు తప్పకుండా వెలిగించాలి. అలాగే ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. పళ్ళు కుళ్ళిపోతే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే రోజు స్నానం చేసిన తర్వాతే వంట వండాలి. ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాత వంట వండితే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. అలాగే వంట వండేటప్పుడు కూడా గ్యాస్ స్టవ్ దగ్గర ముగ్గు వేసి వంట ప్రారంభించండి. 2 అడ్డు గీతలు 2 నిలువు గీతలతో గ్యాస్ స్టవ్ దగ్గర ఒక ముగ్గు వేయండి. గ్యాస్ స్టవ్కు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించండి. గ్యాస్ స్టవ్ వెలిగించగానే ఓం బ్రహ్మణే నమః అని 11 సార్లు అనుకొని గ్యాస్ స్టవ్ వెలిగించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం ఇంట్లో ఉండాలంటే ఆడవాళ్ళు తప్పకుండా ఉదయం నిద్ర లేచిన తర్వాత గడప మీద 2 పాల చుక్కలు వేయాలి. అలాగే ప్రతి పౌర్ణమికి రాత్రిపూట ఇంటి ముందు అష్టదళ పద్మ ముగ్గు 8 దళాలు ఉన్న పద్మ ముగ్గు వేసి నిద్రించండి. పౌర్ణమి రోజు రాత్రిపూట ఇంటి గుమ్మం ముందు ముగ్గు ఉంటే కూడా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అలాగే రాత్రిపూట పూజ గదిలో వెలుతురు ఉండేలాగా చూసుకోవాలి. రాత్రంతా పూజ గదిలో దీపం వెలిగితే చాలా మంచిది. అలా దీపం వెలగటం వీలు కాకపోతే కనీసం ఒక చిన్న నైట్ బల్బ్ అయినా రాత్రంతా పూజ గదిలో వెలుగుతూ ఉండేలాగా చూడాలి. ఆడవాళ్ళు నిద్రపోయే ముందు కూడా చేతికున్న గాజులు తీయకూడదు, చెవి కమ్మలు తీయకూడదు. ఈ నియమాలు పాటిస్తేనే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుంది. అలాగే ఆడవాళ్ళు బంగారు గాజులు ధరించినా సరే మట్టి గాజులు తప్పకుండా ధరించాలి. మట్టి గాజులు ధరిస్తేనే సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అతిథులను ఆదరించాలి. గృహంలో వృద్ధులను ఆదరించాలి. ఏ ఇంట్లో అయితే వృద్ధులను తిడతారో, వృద్ధులను గౌరవించరో ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. పెద్దవారిని తాతలను, బామ్మలను వీళ్ళని గౌరవించటం, వాళ్ళకి కావలసిన సేవలు చేయటం చేస్తే దరిద్ర దేవత నిలబడదు. లక్ష్మీదేవి అలాంటి గృహంలో నివసిస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. తులసి మొక్క అందరూ కూడా ఇంటి ఆవరణలో పెంచుకోండి. తులసికి ఆనవాయితీ అనే సంబంధం లేదు. చాలామంది మాకు తులసి మొక్క ఆనవాయితీ లేదంటారు. అలా ఏం ఉండదు. ఖచ్చితంగా ఇంటి ఆవరణలో బయట వైపు తులసి మొక్క పెంచుకోండి. దానివల్ల
సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఒకవేళ మీకు ఆనవాయితీ లేకపోయినా ఇప్పటి నుంచి తులసి మొక్కను ఇంటి ఆవరణలో పెట్టుకోవటం, వీలైనప్పుడల్లా సాయంకాలం పూట తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవటం, అలాగే తులసి కోటకు ప్రదక్షిణలు చేయటం చేసుకున్నట్లయితే దానివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో నిలబడుతుంది. పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి అందరూ కూడా లక్ష్మీ కటాక్షం కలగటానికి ఈ విధి విధానాలు పాటించండి. సంవత్సరం అంతా ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, అలాగే గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.